ఓకేనా? పోస్ట్ లో ఉన్న 5 స్టార్స్ అండ్ సిల్వర్స్ తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఏమండి అబౌవ్ 5 స్టార్ అందరినీ ఒకసారి అనలైజ్ చేయమని చెప్పండి. కాదు, ఎవరన్నా ఉంటే చాలు, ఉన్నవాళ్ళు చాలు, అందరూ అవసరం లేదు, మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు ఇది. ఓకేనా? రైట్ అండి, చాలు అండి, ఉన్నవాళ్ళు చాలు. ఫ్రెండ్స్ మనం అందరూ కూడా ఇప్పుడు న్యూ యంగ్ జర్నీలో అంతే కదా. మన జర్నీ ఏంటంటే ఒక న్యూ యంగ్ ప్లాట్ఫామ్ లో అందరూ కూడా జర్నీ చేస్తున్నాం. కరెక్టా? దాదాపు ఒక 7 months అయిపోయింది. ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 days లో ఆల్మోస్ట్ ఆల్ 8 months లైక్ మనం కంప్లీట్ అవుతున్నాం. 8 months లోకి వెళ్తున్నాం. కరెక్ట్? September 15th స్టార్ట్ అయింది మన జర్నీ. సో ఈ రోజు ఈ జర్నీలో మీరు అందరూ గమనిస్తున్నారు, ఎన్నో ర్యాంక్స్ అచీవ్మెంట్ అయ్యారు, ఎన్నో రకాలుగా డెవలప్మెంట్స్ అయ్యారు. అందరూ ప్రతిరోజు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడమే సరిపోతుంది అందరికి కూడా. సో అలాంటి ర్యాంక్స్ మనం ప్రూవ్ చేసుకుంటూ ఒక హ్యాపీ లైఫ్ కి మనం అందరూ కూడా వెళ్తున్నాం. కరెక్ట్? సో ఇప్పుడు మీరు చెప్పండి, న్యూ యంగ్ ఎందుకు? వై న్యూ యంగ్? వై న్యూ యంగ్? ఎవరైనా చెప్పగలుగుతారండి ఇక్కడ? వై న్యూ యంగ్? కొద్దిగా ఫాస్ట్ గా రావాలి మీ నుంచి. సార్ సెంధిల్ సార్ చెప్పండి ఫాస్ట్ గా, నిమిషం అంతే, సెకండ్స్ అంతే. న్యూ యంగ్ ఎవ్రీ మ్యాన్ కి షుడ్ అండ్ మస్ట్ కావాల్సిన ఒకే ఒక ఎందుకు విషయం కావాలి అని అడిగాను అంతే నేను. ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి అంటే కంపల్సరీ న్యూ యంగ్ కావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నో ఛాన్స్. ఎలాగ పని చేస్తుంది, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తుంది మార్కెట్ లో, ఎంత మంది హ్యాపీగా ఉన్నారు ఈ ప్రొడక్ట్ వాడి అని తెలుసుకున్నామా? ఎస్. ఈరోజు మనం ఇది కెరియర్ గా తీసుకుంటే, అలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ని మన కెరియర్ గా తీసుకుంటే, ఎలాంటి కెరియర్ ఉంది మనకి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి వెల్త్ ని మనము తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెల్త్ ని క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో వెల్త్ ఉంటేనే అన్నీ ఉంటాయి. మనకి ఆల్రెడీ హెల్త్ వచ్చేసింది మన ప్రొడక్ట్ ద్వారా, కానీ దాని ద్వారా, అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ద్వారా వెల్త్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదే ఈ రోజు కొద్దిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇలాంటి వెల్త్ ని మనం క్రియేట్ చేయడానికి, ఇలాంటి వెల్త్ ని ఎంత అన్లిమిటెడ్ అన్నారు ఎవరో, అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్, మన డ్రీమ్స్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి సార్, మనం హ్యాపీగా ఉండడానికి సార్ అన్నారు. కరెక్టా? మరి ఇవన్నీ కావాలి కదా ప్రతి మనిషికి. మరి ఇవన్నీ కావాలి అంటే ఈ న్యూ యంగ్ ప్లాట్ఫామ్ లో మనం ఎలాంటి సిస్టమ్ లో మనం వెళ్తున్నాం, దీనికి మనం ఏం చేయాలి? అన్లిమిటెడ్ అన్నారు. అసలు చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా? అన్లిమిటెడ్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? Yes, sir. దీని అంతా చూద్దాం అన్నప్పుడు దీన్ని మనం ఎలా వెళ్ళాలి, దీన్ని తీసుకోవడానికి ఏ రకమైన మెథడ్ లో మనం వెళ్తున్నాం, ఏ రకంగా అప్రోచ్ అవుతున్నాం మనం. మీరు చూడండి, ఏ పని చేసినా ఒక మెథడ్ అనేది ఉంటుందండి. దాన్ని అప్రోచ్ కావడానికి, దాన్ని మనం సాధించడానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. కరెక్టా? కానీ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా, మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్. సార్ ఎవరో కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి, అంజనేయులు గారు కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఈ కెరీర్ లో సక్సెస్ కావడానికి వెరీ వెరీ సింపుల్ సిస్టమ్ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. వెరీ సింపుల్, మీరు నోట్ చేసుకోండి. దిస్ ఇస్ అ ట్రిగ్గర్ పాయింట్ అని నేను చెప్తాను. ఏం తెలుసునా, మీరు అందరూ సక్సెస్ కావడానికి అందరూ అంతే, ఇది రెండు పాయింట్స్ అండి. అదేంటి అంటే, ఇప్పుడు బాబా గారు చూపిస్తారు కూడా మీకు. డూప్లికేషన్ మెథడ్ ఏంటి తెలుసునా? డూప్లికేషన్. రెండోది ఏంటి తెలుసునా? రికమెండేషన్. డూప్లికేషన్ అండ్ రికమెండేషన్. ఎంత సింపుల్ అండి ఇది. గమనించారా మీరు? మొత్తం మీ అచీవ్మెంట్స్ ఏది చేయాలన్నా కూడా ఈ రెండు ఫాలో అవుతే చాలు. సింపుల్ వేలో డూప్లికేషన్ అండ్ రికమెండేషన్. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఈరోజు మన ఇండియాలో దీని గురించి చెప్పాలంటే ఈరోజు ఒక సబ్జెక్ట్ అయిపోద్దండి. కానీ నేను ఒక్కొక్కటి మీకు జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. మన ఇండియాలో ఈజియెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే డూప్లికేషన్. కరెక్టా కదా ఫ్రెండ్స్? ఎంత ఏదైనా కూడా ఈరోజు ఒక బ్రాండెడ్ ఏది వచ్చిన ఐటమ్ దాని డూప్లికేషన్ అనేది ఉంటుంది. ఈజీ కదా, అంటే కాపీ కొట్టడం, కాపీ చేయడం, యాజ్ ఇట్ ఇస్ గా దింపడం. ఎగ్జామ్స్ లో కూడా అంతే, మక్కి మంచి స్టూడెంట్ ముందు కూర్చొని మనం రాసామంటే మనం కూడా పాస్ అయిపోతాం. కరెక్టా?
యాజ్ ఇట్ ఈస్ గా ఒక మంచి పర్సన్ తీసుకొని మనం యాజ్ ఇట్ ఈస్ ఆయన ఏం చేస్తాడో అది మనము రాసామనుకోండి, ఖచ్చితంగా మనకు కూడా అన్ని మార్కులు వస్తుందా? నిజమా కదా? అంతే ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. డూప్లికేషన్. ఏం డూప్లికేషన్? ఆల్రెడీ ఎవరైతే ఏం చేశారో మనం కూడా దాన్ని అలాగే ఫాలో కావడం. క్రియేషన్ అంటే కష్టము, డూప్లికేషన్ వెరీ ఈజీ. కరెక్టా? అందరికీ ఈజీ, అందరికీ సాధ్యమైన పాయింట్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైన పాయింట్ నేను చెప్తున్నా. ఎవరు మా అప్లయర్ ఏం చేశారు, ఆయన ఏం చేశారు, నేను కాపీ కొడతాం, అంతే. సింపుల్ కదా, నిజమా? కాబట్టి ఈ రోజు ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మన సిస్టంలో డూప్లికేషన్ ఫాలో చేశామంటే 100% మనం సక్సెస్. డూప్లికేషన్ అంటే మన ప్రొడక్ట్ డూప్లికేషన్ తెచ్చారు మరలా, అది కానీ నేను చెప్తున్నా. సక్సెస్ పీపుల్ ని మనం ఫాలో అయ్యామంటే, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారంటే మనం కూడా అలాగే జస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యామంటే, వాళ్ళ సిస్టంలో ముందుకు నడిచామంటే మనం సక్సెస్ అయిపోయిందండి. డూప్లికేషన్. రెండవది ఏం తెలిసిన? రికమెండేషన్. ఇది ఏమన్నా కష్టమా ఫ్రెండ్స్? మనం అందరం చేస్తూ ఉండేదే, నిత్య జీవితంలో మనం చేస్తుండేదే. ఇది కూడా రికమెండ్ చేయడం, ప్రతిదీ రికమెండేషనే. ఇది ఈజీ మనందరికి కూడా. సలహాలు ఇవ్వడం ప్రతి ఒక్కరు చేసే పనే. కరెక్టా? మీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతాయి సలహాలు, మీ పక్కింటి వాళ్ళతో స్టార్ట్ అవుతాయి, మన మన ఆర్గనైజేషన్ లో స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఈజీ అనమాట. ఈజీ, ఎస్ మనం సలహా ఇచ్చేద్దాం. అలాగే ఇక్కడ కూడా ఒక రికమెండేషన్. ఇది ఒక రికమెండేషన్ అంతే సార్. ఒక వండర్ఫుల్ ఒక సిస్టమ్ ఉంది మన దగ్గర, రికమెండ్ చేయండి. ఎంత ఈజీ అండి ఇది. దీనికి కూడా డెప్త్ లేకపోతే చాలా ఉంది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఫస్ట్ మీకు చెప్తున్నా. సో రెండు సిస్టమ్, ఒకటి డూప్లికేషన్ అండ్ రికమెండేషన్. కరెక్టా? ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్, నేనైతే నా 25 years లో నేను నేర్చుకునేది ఏది అంటే, ఒక ఆర్గనైజేషన్ లేక మనం వెళ్ళాలి అంటే, ఈ ఆర్గనైజేషన్ మనం అనుకున్న డ్రీమ్స్, మీరు అన్నారు కదా ఫస్ట్ లో, మనకు 5 మంచి డ్రీమ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది అంటే, ఉంది సరే, మనం ఇలాంటి ప్లాట్ఫామ్ లో మనం వెళ్తున్నాం. మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో అలాంటి ప్లాట్ఫామ్ న్యూయంగ్ లో మనం ఏం చూడాలి అంటే, నేను ఈరోజు సింప్లిఫై చేస్తున్న 3P ఫార్ములా అండి. 3P. బాబా సార్ ఒక్కసారి దాన్ని ఒకసారి మీరు ప్లే చేయండి సార్. 3P చూడండి పైన. ఈ 3P అంటే PPP అండి. ఇక్కడ నేను దీన్ని ప్రస్తుతం 3P చేస్తున్నా. నెక్స్ట్ మనకు అనదర్ 2 months తర్వాత 5P ఫార్ములాలోకి తీసుకొస్తాం మిమ్మల్ని. ఓకేనండి? ఫస్ట్ P ఏంటంటే ప్రొడక్ట్ అండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరికైనా చెప్పడానికి, ఎవరికైనా కూడా మన స్పెషాలిటీ గురించి చెప్తున్నా నేను. న్యూయంగ్ యొక్క స్పెషాలిటీ ఏంది అనేది మీకు ఈరోజు ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. తెలిసిందైనా మీకు రిమైండ్ చేస్తున్నా. ఎవరి దగ్గరైనా వెళ్ళాలి అంటే మనం ఏ ఫార్ములాతో మనం వెళ్ళాలి, ఏ సిస్టంలో మనం వెళ్ళాలి, మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని మనం చూపించగలిగితే చాలు ఫ్రెండ్స్. కాబట్టి మన ప్రొడక్ట్ ఏంది అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్ ఏంటంటే సింగిల్ ప్రొడక్ట్ అండి. సింగిల్ ప్రొడక్ట్, ఒకే ఒక్క ప్రొడక్ట్. కరెక్టా? ఇది హైలైటా కాదా? ఈరోజు మార్కెట్ లో ఎన్నో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, 30 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను ఏది తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్. కానీ అన్నిటికంటే కూడా మన ప్రొడక్ట్ సింగిల్ ప్రొడక్ట్ ఫర్ మెనీ హెల్త్ సొల్యూషన్స్. మీరు నిన్నే చూశారు, ఒక్కదానికా? ఒక డయాబెటీస్ మీద పనిచేస్తుందా, ఒక పెయిన్స్ మీద పనిచేస్తుందా, ఒక పెరాలసిస్ మీద పనిచేస్తుందా, ఒక సోరియాసిస్ మీద పనిచేస్తుందా? అన్నిటి మీద మనకు తెలియనివన్నీ కూడా సండే తెలుసుకుంటున్నాం మనం, ఎన్నిటి మీద పనిచేస్తుంది అనేది. కరెక్ట్? సో సింగిల్ ప్రొడక్ట్, మెనీ హెల్త్ సొల్యూషన్స్, రిజల్ట్ ఓరియంటెడ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏదో ప్రొడక్ట్ ఉంది కదా ప్రొడక్ట్ ఇచ్చేసామని కాదు, రిజల్ట్ ప్రొడక్ట్. అది నిన్నే చెప్పారు, అమృత సంజీవిని, ఒక దివ్య సంజీవిని. ఇది మన ఇంట్లో ఉంటే చాలు, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అందరికీ. అలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. కరెక్ట్ అండి? మీరు చూడండి మార్కెట్ లో మనము, అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఎవరిని తప్పుపడడం, అన్ని కరెక్ట్, నేను వాడేటో నేను చెప్తున్నా. ఈ రోజు మన థెరపీ ఏంటి తెలిసిన, మన ప్రొడక్ట్ మార్కెట్ లో మీరు చూడండి, వాటర్ థెరపీ అని కొన్ని మిషన్స్ కాస్ట్ అరౌండ్ 3 lakhs. కరెక్ట్? 3 lakhs, 4 lakhs. అవి కూడా మనం తీసుకున్నాం. ఎందుకు? మన హెల్త్ ఇంపార్టెంట్. సో హెల్త్ కోసం అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న కొన్ని కంపెనీస్, దట్స్ ఆల్సో గుడ్. నేను కూడా వాడా, 2 to 3 years నుంచి వాడుతున్నాను, తాగుతూనే ఉన్నాను. నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాటర్ థెరపీ మీద వెళ్ళారు, హెల్త్ ని మెరుగుపరచుకోవడానికి. కరెక్ట్? కొంతమంది ఫ్రీక్వెన్సీ థెరపీ, 4 to 5 lakhs. నేను ఐ ఆల్సో పర్చేజ్డ్ ఫ్రీక్వెన్సీ మీద.
మన హెల్త్ అనేది మెరుగుపరచుకోవచ్చు అంటే దాని మీద కూడా ఒక మిషన్స్ నేను అది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కొంతమంది మ్యాగ్నెటిక్ థెరపీ, ఆ బెడ్స్ మీద పడుకుంటే చాలు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనం హెల్తీగా ఉంటాం, అదొక కాన్సెప్ట్. దాని ఒకప్పుడు ₹1,00,000 ఉండేది, ఈ రోజు 10,000 రూపాయలు దొరుకుతున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో డిజైన్. సో దాని మీద కొంతమంది వెళ్తున్నారు, కరెక్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ మనది ఏమి థెరపీ అంటే మన సెల్ థెరపీ, ఇంతేనండి. క్యూర్ సెల్ అన్నాం, మన ప్రొడక్ట్ తోనే ఉంది క్యూర్ సెల్. సెల్ ని మనం రిపేర్ చేస్తాం, డ్యామేజ్డ్ సెల్ ని మనం రిపేర్ చేస్తున్నాం, రీజనరేట్ చేస్తున్నాం, స్ట్రెంగ్త్ చేస్తున్నాం. సో దీని ద్వారా మనకు హెల్త్ అనేది వస్తుంది. సో దాంట్లో మన ప్రొడక్ట్ లో కాంబినేషన్, సినర్జెటిక్ బ్లెండ్స్ తోటి ఒక అద్భుతమైన ఒక కాంబినేషన్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఇది కూడా మనకు తెలుసు. అలాంటి ప్రొడక్ట్ మనం మార్కెట్ చేస్తున్నాం, వర్తి ప్రొడక్ట్. క్లియర్ క్లియర్, అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. మీరు ఎవరికైనా చెప్పవచ్చు. సెకండ్, ప్లాన్ తీసుకోండి. ప్లాన్ తీసుకుంటే ఎన్ని అద్భుతాలండి. ఒక ప్లాన్ గురించి చెప్పాలంటే 2 to 3 hours చెప్పొచ్చు, డెప్త్ గా చెప్పొచ్చు. మన వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇప్పుడు కూడా. శ్రీనివాస్ గారు ఒక్కరోజు ఒక ఇన్కమ్ గురించినే చెప్తుంటారు, కరెక్టా ఫ్రెండ్స్? ప్రొమో రివార్డ్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా చూసామా? చెప్పండి, మీరు చిటికేసి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎస్, మా దగ్గర ఒక ప్రొమో రివార్డ్ నీకు ఫైనాన్షియల్ గా ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వండి 2 సేల్స్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా మ్యాచింగ్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ సేల్స్ చేస్తే రెగ్యులర్ గా మీకు ఒక మినిమం ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రీ లాంచింగ్ లో వచ్చారు కాబట్టి. కరెక్ట్, అయిపోయింది. దీని డెప్త్కి వెళ్ళండి నేను మరలా. మ్యాచింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, మన మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత తెలుసా? పర్ డే $500 to $1,000 తీసుకోవచ్చు. మరి ఇది తీసుకోవడానికి ఏం చేయాలి తెలుసా? కేవలం $62 వర్త్ ఆఫ్ ₹5,800 ప్రొడక్ట్ వన్ టైం మీరు ఒక్కసారి పర్చేజ్ చేస్తే చాలు. ఎలాంటి కండిషన్స్ లేవు ఇక్కడ. ₹1,00,000 మీరు తీసుకోవచ్చు పర్ డే. ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది కూడా మీరు ఛాలెంజింగ్ గా చెప్పవచ్చు. మీరు 1,00,000 తీసుకోవాలంటే 1,00,000 వర్త్ తీసుకోవాలి ప్యాకేజీలు. మోర్ దెన్ తీసుకోవాలి, ఇక్కడ అప్గ్రేడింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్. జస్ట్ స్టార్ట్ విత్ ఓన్లీ $162, ₹5,800 వర్త్. క్లియర్? ₹1,00,000 పర్ డే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. దీని గురించి చెప్పాలంటే వావ్, ఎంత అంటే అంత అన్లిమిటెడ్. ముక్కు బాలరెడ్డి గారు చెప్పారు కదా దీని గురించి, అన్లిమిటెడ్ ఇన్కమ్. మీకు ఎంత కావాలంటే అంత, మీకు గోల్ మీకు పెద్దదైతే అన్లిమిటెడ్ కావాలంటే స్పాన్సర్ మ్యాచింగ్. ఎంత మందిని కావాలంటే అంతమందిని మీరు జస్ట్ రెఫర్ చేయండి ఫ్రెండ్స్. మీ గోల్ పెద్దదైతే, మీ గోల్ చిన్నదైనా అంతే చేయండి. మీ గోల్ బట్టి దీన్ని పెంచండి. దీనికి లిమిట్ లేదు. 10 చేస్తారా, 100 చేస్తారా, 200 చేస్తారా, మీ ఇష్టం. 5 levels లో వస్తుంది, ఎక్కడా లేదు. ఎవరికైనా చెప్తే మా కంపెనీలో కూడా ఉంది సార్ ఇది, మీరు అడగండి. మీ కంపెనీలో ఎన్ని లెవెల్స్ లో ఇస్తారు సార్? మా కంపెనీలో ఫస్ట్ లెవెల్ మీద ఇస్తారు సార్. మీరు చెప్పండి, మా కంపెనీలో ఫస్ట్ లెవెల్ మీద ఇస్తారు, సెకండ్ లెవెల్ మీద ఇస్తారు, థర్డ్ లెవెల్ మీద ఇస్తారు, ఫోర్త్ లెవెల్ మీద ఇస్తారు, 5 levels మీద ఇస్తారు. ఇచ్చినా కూడా అందరికి కూడా ఈక్వల్ గా 10% వాళ్ళ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ నుంచి అందరికి 10% ఇస్తారు. ఎంత అద్భుతం సార్ ఇది. అక్కడ ఏం మాట్లాడలేరు అసలు, ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. రివార్డ్స్, నెక్స్ట్ రివార్డ్స్. ఎటువంటి రివార్డ్స్? డే 1 మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ బిజినెస్ అన్ని కూడా మీకు యాడ్ అవుతూనే ఉంటది. 1 star నుంచి లాస్ట్ మీ 15 star క్రౌన్ అంబాసిడర్కి వెళ్ళేపాటికి మన రివార్డ్ ఎంత తెలుసునా? 45 crores ఫ్రెండ్స్. 45 crores రివార్డ్స్. ఎంత అద్భుతం అండి ఇక్కడ. రాయల్టీ ఏ కంపెనీలో మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక డైమండ్ ర్యాంక్ మీరు ఎక్కడో జస్ట్ కొన్ని లక్షల మంది ఉంటే, ఏ 10 మంది ఉంటే ఆ 10 మందికి ఒక టాప్ ర్యాంక్ లో మాత్రమే మీకు రాయల్టీ దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ లేకోకుండా జస్ట్ 3 star మాట. మన ఎవరో వచ్చారండి కేరళకి, 17 days లో 3 star అయ్యారు. 17 days, 19 days రికార్డ్. 1 month తీసుకోండి ఫ్రెండ్స్, బట్ 3 months తీసుకోండి ఫ్రెండ్స్. 3 months లో మీరు రాయల్టీకి వెళ్ళిపోతారు. ఎవరి సేల్ మీద మీకు రాయల్టీ వస్తుంది. ఎంత అద్భుతం ఇది. ఎక్కడన్నా ఉందా? నియంలో మాత్రమే ఉంది. వన్ స్టార్
1%, 2%, 3%, 4%, 5%. ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ విత్ ఇన్ 1 year లో 5% అంటే డైమండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 5% లకు వచ్చారు. ప్రతి సేల్ మీద 5%. ఈరోజు నేను మై సెల్ఫ్ 4% లో ఉన్నా, ఆల్రెడీ 4% లో ఇంకా ఇద్దరు వచ్చేసారు. మీ కళ్ళ ముందు ఉన్నారు కదా ఇక్కడ. గోల్డ్ ర్యాంక్ పోతే 4%. దీన్ని సాధించిన టైం ఎంత తెలిసిన? కేవలం 6 months. వాట్ ఏ బ్యూటిఫుల్ సార్. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్లాన్ అద్భుతమా కాదా? మీరు అందరూ చెప్పండి ఫ్రెండ్స్, ప్లాన్ అద్భుతమా కాదా? ఎక్సలెంటా కాదా? పే అవుట్ చూసారా ఒకసారి? పే అవుట్ ఇది ఇంపార్టెంట్ కదా సార్ మనకి. ఇంత చేసినా ఇలా చేసేది ఎందుకోసం అంటే పే అవుట్ వస్తుందా? ఎన్ని రోజులకు వస్తుంది? మంత్లీ వస్తుందా? 2 weeks once వస్తుందా? 15 days వీక్లీనా? ఇవే కదా మనం చూస్తాం. అని మన 1 dayనా, ఎవ్రీ డేనా గ్రేట్ అయితే, కానీ మన పేఅవుట్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే ఎవ్రీ సెకండ్ ఇమ్మీడియట్ గా మనకు వచ్చేస్తుందండి. ఎవ్రీ సెకండ్ రాయల్టీ అచీవర్స్ అందరికి కూడా ఎవ్రీ సెకండ్ వస్తుంది. కానీ ఇప్పుడు సిస్టమ్ పనిచేయాలి. మళ్ళా దాన్ని నెగిటివ్గా వెళ్ళకండి. మళ్ళా అదొక్కటే పెండింగ్ ఉంది. కాబట్టి ఎవ్రీ సెకండ్ మనకు అకౌంట్లోకి వచ్చేస్తాను. చూసుకుంటున్నామా లేదా? అసలు మేమైతే స్టార్టింగ్ లో మా ఊహకు అందేది కాదు. మేమైతే ఏంది ఇది రాయల్టీ, అసలు డైలీ మేము ఎక్స్పెక్ట్ చేయలేని రాయల్టీ మనకు వస్తుంది అనుకుంటే వాళ్ళు. అలాంటి రాయల్టీ మన పేఅవుట్ సిస్టమ్ అట్లా ఉందండి. ఇది అద్భుతం అండి. ఆక్సిజన్, ఎవ్రీ డే ఆక్సిజన్, ఎవ్రీ మినిట్ ఆక్సిజన్, ఎవ్రీ సెకండ్ ఆక్సిజన్ బయట నుంచి వచ్చేది కాదు. ఇది చూస్తే వస్తుంది మనకు ఆక్సిజన్ పుడుతుంది. ఫైర్ ఇంకెవరు అంటించే పనిలే మనలోనే వస్తుంది. అది చూస్తే మన పేఅవుట్స్. ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇంతవరకు మీరు ఎన్నో చూసింటారు. ఈ రోజు మనకు ర్యాంక్ రివార్డ్ ఏదైతే వచ్చిందో $100 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు ఎంతవరకు తీసుకున్నారంటే, మొన్న జాలీ సింగ్ సార్ రీసెంట్లీ డైమండ్ అయిపోయి ఆయన రివార్డ్ ఎంత తెలుసా? $75,000. $75,000 ఫ్రెండ్స్. గమనించారు? ఆశామాసిన ఫ్రెండ్స్. ఇది నిజంగా నేను చెప్తున్నా. నా 25 సంవత్సరాల్లో ఎన్నో కంపెనీల్లో కొంతమంది 5 to 6 years, 7 years, 10 years ఒక టాండర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ లో వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటే టాప్ మోస్ట్ లీడర్స్ మన ఒక ఆయన పెట్టాడు 50 lakhs నాకు వచ్చింది రివార్డ్ అని పెట్టాడు. 50 lakhs ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 years. 10 years లో 50 lakhs అండి. నేను చూసా ఫేస్బుక్ లో, నాకు ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. నేను అనుకున్నాను అప్పుడు, ఒకప్పుడు నేను కూడా ఇంత గ్రేట్ రా, 20 lakhs తీసుకుంటే 10 lakhs రివార్డు, సూపర్ కదా. ఎవరికి వస్తుంది ఫ్రెండ్స్? ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరికన్నా వస్తుంది? వాళ్ళకి ఏదో కొద్దిగా డిఐస్తే సంబరాలు చేసుకుంటారు 3%, 4%. కానీ ఇక్కడ కొంతమందికి ప్రైవేట్ ఎంప్లాయీస్ దివాళీ బోనస్ ఇస్తే సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ మనకి ఎవరికైనా కూడా అచీవర్కి మీరు ప్రూవ్ చేసుకుంటుంటే ప్రతిరోజు పండగే. రాష్ట్రపతికి 1.5 లక్ష, రాష్ట్రపతికి కాబట్టి ఫ్రెండ్స్ పేఅవుట్ $75,000 ఎప్పుడు ఇచ్చారు అంటే, అయిన వెంటనే నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆయన అకౌంట్ లో $75,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్ 75 lakhs. మిగతా ఇన్కమ్ అన్ని తీసుకుని 75 lakhs ఒక డేలో, 1 day. మీరు చూడండి, ఎవరు మనం చూసే వాళ్ళే, జాలీ సింగ్ గారే, అందరికీ తెలుసు కదా. ఇదే ప్లాటినం $25,000 per day. ఆ రోజు నేను చెప్పా, మీ ముందుండే వాళ్ళే, మీరే. 1 star ఎంతో మంది $100 తీసుకున్నారు, లేదా వందల మంది వెళ్ళిపోయినారు. అసలు అన్ని ప్రూవన్. అలాంటి పేఅవుట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. మీరు చెప్పండి, ప్రొడక్ట్ అద్భుతం. ఎలాంటి ప్రొడక్ట్ మంది? ఆల్రెడీ నేను చెప్పా, లక్షలు లేదు, సింపుల్ అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రొడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నేను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒంట్లో కణాలు, మీ బాడీలో మనిషిలో కణాలున్న ప్రతి మనిషి కూడా వాడేలాంటి ప్రొడక్ట్ అంటే అందరికీ. మన ప్రొడక్ట్ అందరికీ. ఎవరికి అంటే అందరికీ. మన ప్లాన్ ఎవరికి అంటే
అందరికీ ఈజియెస్ట్ ప్లాను, బట్ పవర్ఫుల్ ప్లాను, ఎంతైనా మనం తీసుకుండేకి ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాను, ఒక యూనిక్ ప్లాను మన దగ్గరే ఉంది. నెక్స్ట్ పేఅవుట్ సిస్టమ్, ఇన్స్టంట్ అండ్ ఇమ్మీడియట్. ఎంతైనా కానీ ఇన్స్టంట్ గా మీకు వస్తుందంటే మీ ఎలాగుంటుంది ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్ గా మనం జనరేట్ అయిపోతాం. ఈ రోజు 5th స్టార్ అతను ఊరికే ఉండడు, ఈ రోజు 3 స్టార్ ఊరికే ఉండడు. 1% వచ్చింది కదా, నాకు 2% కావాలి. 2% కావాలంటే ఏంటి, 5 స్టార్ చూస్తాడు, 5th స్టార్ చూస్తూనే ఉంటాడు. నేను 5 స్టార్ కావాలి, 2% రావాలి అంతే. ఎందుకంటే నా కింద ఉండేవాడు వచ్చేస్తాడు. మరలా ఆయన వచ్చాడంటే నేను ఇంకొద్దిగా వెళ్ళాలి ముందుకి. 5 స్టార్ అయినోడు సిల్వర్ చూస్తాడు, 3%. సిల్వర్ అయిన వాళ్ళు గోల్డ్కి వెళ్తారు, 4%. నేను గోల్డ్ కావాలి అంతే, 4%కి వెళ్ళాలి. గోల్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు డైమండ్ చూస్తుంటారు. కరెక్టా? ఇదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ప్రొడక్ట్ నెంబర్ 1, ప్లాన్ నెంబర్ 1, పేఅవుట్ నెంబర్ 1. అన్నిటికంటే మించి మనం ఇవన్నీ సక్సెస్ కావడానికి అతి ఇంపార్టెంట్ ఏంది అంటే మనకు అన్నిటికంటే మించి సపోర్టింగ్ సిస్టమ్, టీమ్ సపోర్ట్. ఇది ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్నీ ఉన్నా కూడా ఇది లేకపోతే చాలా మంది సక్సెస్ కాలేరు. కొంతమంది అవుతారు. ఈరోజు ప్రపంచంలో మార్కెటింగ్ లో కొంతమంది సక్సెస్ అవుతారంటే వాళ్ళు కొన్ని ఓన్లీ ఎబిలిటీ ఉండి కొన్ని సంవత్సరాలు దీక్ష చేసి కొన్ని సంవత్సరాలు నేర్చుకుని వచ్చిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, కానీ అందరూ కారు. కానీ ఇక్కడ జీరో నుంచి వచ్చిన వాళ్ళని కూడా హీరోలుగా చేసేలాంటి సిస్టమే సపోర్ట్ సిస్టమ్. దట్ ఈస్ టీమ్ లైన్స్ సిస్టమ్. టీమ్ లైన్స్ సిస్టమ్. కరెక్టా ఫ్రెండ్స్? సో దీనికోసం మనం ఏం చేశాం, రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉన్నాయా, ట్రైనింగ్స్ ఉన్నాయా, బొనంజాస్ ఉన్నాయా, రికగ్నేషన్స్ ఉన్నాయా, ట్రైనింగ్స్ రెగ్యులర్ గా చేస్తున్నామా? ఇవన్నీ మీరు గమనించండి. ఈరోజు మనం ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా కేవలం జూమ్ ద్వారానే ఎంతో మందిని మనం క్రియేట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్ గా మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. సార్ నో దీని గురించి చెప్పాలంటే మీకు ప్రతిరోజు చెప్తున్నాం. 1 వీక్ మీరు రండి, 2 వీక్స్ రండి, 3 వీక్స్ రండి, 4 వీక్స్ రండి, 30 డేస్ రండి. జీరోగా ఉండేవాళ్ళు ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది. మన ప్రొడక్ట్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, మనం ఎలాగ ముందుకెళ్ళాలి, సక్సెస్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సక్సెస్ ఏంటి, కాపీ. ఇంతే ఫ్రెండ్స్. వెరీ సింపుల్ గా డిజైన్ చేశాం. ఎందుకు తెలుసా ఎవరైతే మీ మెంటర్, ఎవరైతే నేను ఉన్నాను ఇక్కడ టీమ్ లైన్స్ కి, నేను 25 years లో నా లైఫ్ లో నేను ఎంతో నేర్చుకున్నా. ఎక్కడెక్కడికో వెళ్ళాను. మా వండర్ఫుల్ లీడర్స్, టీమ్ లీడర్స్, జూమ్ ట్రైనర్స్, అద్భుతమైన జూమ్ లీడర్స్, వాళ్ళందరి సహకారంతో ఈరోజు మనం సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం. వాళ్ళందరూ మీకు సర్వీస్ ఇచ్చేటట్టు ఎప్పుడు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎప్పుడు కూడా ఏం చెప్పినా ఎలా చెప్పినా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఉన్నారు కాబట్టి మన సిస్టమ్ ఉంది ఈరోజు. కరెక్ట్? సో ఇదంతానండి. సో నెక్స్ట్ మనం వస్తే ట్రైనింగ్కి వస్తాం. ఒక ట్రైనింగ్ 1 minute ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మీకు ట్రైనింగ్ అంటారు కదా, ట్రైనింగ్ ఎక్కడో జరుగుతుంది సార్ అంటారు. కరెక్టా? ట్రైనింగ్స్ దీని మీద కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఒక 10 minutes మీతో మాట్లాడతాను నేను. ఫ్రెండ్స్, మనము మన డెవలప్మెంట్ గురించి, మన డెవలప్మెంట్ లో భాగంగా మీరు అచీవ్ కావడానికి మీకు గోల్ అంటే చూపించాలి కాబట్టి బొనంజాస్ అని. కరెక్ట్? మనం ఎన్నో బొనస్ మనం చెప్తూనే ఉంటాం. తిరుపతిలో ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ యార్కాడ్ 30 మంది ఉండేవాళ్ళు యార్కాడ్కి వచ్చేప్పటికి 100 మంది అచీవర్స్ అయ్యారు. యార్కాడ్ నుంచి డైరెక్ట్ గా మనం ఇప్పుడు కేరళ ఇచ్చాం. కరెక్టా? 400 మంది, 420 మంది వచ్చారండి. 420 అచీవర్స్ వచ్చారు. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు? ఇంకొంతమంది అచీవర్స్ ఉన్నారు, రాలేకపోయారు. కానీ ఇక్కడ నుంచి నేను చెప్తానండి, ఎవరైతే కేరళ టూర్, నేనైతే ఇది యాక్చువల్గా చెప్పింది గోవా అన్నాడు, కానీ నేను కేరళనే చెప్పాను. మా సౌత్ ఇండియాకి కేరళ పెడదాము అన్నా. యార్కాడ్ పెట్టినప్పుడు డార్జిలింగ్ చెప్పారు. కంపెనీ అనౌన్స్ చేసింది డార్జిలింగ్. సార్ అంత దూరం ఎక్కడ సార్ వెళ్తారు, మాకు అనుకూలంగా మా సౌత్ ఇండియాలో యార్కాడ్ పెడతాము అన్న. అది కూడా మనమే ఎంచుకున్నాం. యాజ్ ఎ టీమ్ కెప్టెన్ గా, టీమ్ మెంటర్ గా నేనే చెప్పాను కంపెనీకి, వాళ్ళు ఒప్పుకున్నారు. మనకి సపరేట్ ఎక్కడైనా ఏ కంపెనీలో కూడా ఉండదండి. మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్.
మన స్ట్రెంగ్త్ ఏంది చెప్తున్నాను మీకు. కంపెనీలో మనం ఏం చెప్తే సరే మీరు చెప్తున్నారు కదా, ఎస్ సపరేట్ చేసాం ఆల్రెడీ, ప్రతి ఒక్కటి మనం చేస్తున్నాం. ఈరోజు మీరు నార్త్ ఇండియాలో సపరేట్గా ఉన్నారు, గోవా ట్రిప్, డార్జిలింగ్ ట్రిప్, ఏ ఒక్కటి వాళ్ళు ఇంతవరకు చేయలేదు. కారణం ఏంటి తెలుసా? కంపెనీ రెడీగా ఉంది ఇవ్వడానికి, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందడుగు వేసి దాన్ని కంప్లీట్ గా ప్లాన్ మిందేసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రోగ్రామ్ ని ధైర్యం చేయట్లేదు. కంపెనీ ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్తాంలే అనే తట్లు ఉన్నారు వాళ్ళు. కానీ మనం ఏంటంటే మనమే ఒక కంపెనీ, ఇది మన బిజినెస్ అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరికి కూడా మన టూర్స్, అద్భుతమైన టూర్ జరుగుతుంది. కేరళ అన్నాం, చాలా మంది ఎంతో ఖుషిగా ఆ బోట్ హౌస్ ఏంటి, కేరళ అంటే ఇట్స్ గాడ్స్ ఓన్ కంట్రీ చూడాలనే ఉత్సాహంతో. కానీ దీనికి ఇచ్చిన పేర్స్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? మీరు గమనించండి. ఫస్ట్ దీని టార్గెట్ ఎంత అండి లీడర్స్? 20 పేర్స్. ఎంత చిన్న టార్గెట్ తెలుసా? 20 పేర్స్ దాదాపు 2.5 months టైం. 10 రోజులు ఇవ్వలే, 2.5 months దగ్గర. కరెక్టా? జనవరి 26తో స్టార్ట్ అయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5వ తేదీ వరకు 2.5 months 20 పేర్స్ చేస్తే చాలు, మీకు ఒక అద్భుతమైన ఒక బొనంజా ఇస్తున్నాం, ఒక టూర్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం అంటే చాలా మంది అయిపోయారు. కరెక్టా? దీనికి కారణం మనం ఇచ్చిన ఎక్కువ టైము, తక్కువ టార్గెట్. చూడండి, ఎక్కడైనా ఇస్తారండి ఇక్కడ? ఏ కంపెనీ అయినా కూడా బర్డన్ అవుతుంది అసలు. కానీ దాన్ని కూడా మనం చేయించాం, ఎక్స్టెన్షన్ చేయించాం, అందరినీ తీసుకెళ్ళాలని ఉద్దేశంతో చేయించాం. కారణం ఏంటి తెలిసిన? నేను ప్రతిసారి ఎప్పుడు మనం అందరూ జూమ్ లో కలుస్తుంటాం, పర్సనల్ గా కలిస్తే బాగుంటుంది. పర్సనల్ ఇంటరప్షన్ ఉంటే ఆ వచ్చే కిక్కే వేరయ్యా, అందరికీ తెలుసు. అక్కడ 1-to-1 మనం కలిసాలి అప్పుడప్పుడు, 2 months 3 months అలాగే నేను డిజైన్ చేస్తుంటా. కాబట్టి దీన్ని నమ్మి చాలా మంది, కొంతమందికి చెప్పా ఒకవేళ ఇబ్బంది ఉంటే చూద్దాంలే, వాళ్ళకి అడిషనల్గా ఏదైనా గిఫ్ట్ ఇద్దామంటే చాలా మంది ఆగిపోయారు ఫ్రెండ్స్. కొంతమంది కారణాలతో కూడా ఆగిపోయారు, మనం కాదను. కొంతమందికి టైం కుదరక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రం అంటే వెరీ లెస్ పీపుల్, మీరు గమనించండి, లెస్ పీపుల్. వీళ్ళందరూ కూడా లేదు సార్, అక్కడ మంచి లీడర్స్ వస్తున్నారు, మనం చూడాలి, తెలుసుకోవాలి, అన్ని చూడాలి, ఎంజాయ్ కూడా చేయాలి, అందరూ వచ్చారు. కరెక్టా? హ్యాట్సాప్ అండి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను హ్యాట్సాప్ చెప్తున్నా ఈ సందర్భంగా. వచ్చారు, సరే బాగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉండాలి. కానీ ఫ్రెండ్స్, అరేంజ్మెంట్స్ ఫస్ట్ నేను తీసుకుంటేనే అరేంజ్మెంట్స్ ఒకసారి గమనించాడు. ఇచ్చిన టార్గెట్ తక్కువ, కానీ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కదా. కంపెనీ ఒక బడ్జెట్ ఇచ్చారు. కానీ ఫ్రెండ్స్, నేను నా 25 years లో నేను ఏదైతే కలలు కన్నానో, నేను ఏదైతే కొన్ని చోట్ల ఆశించానో, ఏది ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుందన్నారో, దాని ప్రతిదీ కూడా దాదాపు 15 days మీరు నమ్ముతారు లేదు, 15 days నుంచి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ. ఊరికే కాదు, వచ్చిన వెంటనే మీరు అనుకున్న టైం కాలేదు అక్కడ. ఫ్రెండ్స్, 10 మంది మన ఇంటికి, మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న 5 మందిని 6 మందిని టూర్ తీసుకెళ్ళండి, ఎన్ని సమస్యలు ఉంటాయో మీరు చూడండి. కానీ 450 మందిని మనం తీసుకెళ్ళడం అంటే, ఇది అందరూ ఇప్పుడు కూడా అంటున్నారు, ఏంది సార్ ఇది సాధ్యం అవుతుందా అన్నారు. కానీ మన ఎక్స్పీరియన్స్ అంతే, తీసుకెళ్ళారు. మీరు ఎంతో సుదూరం నుంచి వచ్చారు, ప్రయాసాలకు వచ్చారు, ఒప్పుకున్నా. కానీ వచ్చిన ఒక పాయింట్ అంటూ ఉంది. ఆ పాయింట్ నుంచి మీరు దిగిన వెంటనే నేను చెప్పా, ఒక లగ్జరీ బస్ వచ్చిందా? ఒక లగ్జరీ బస్తో వచ్చారా? లగ్జరీ బస్ ఇవ్వాలని ఏమన్నా ఉందా కండిషన్? ఏమీ లేదు, మామూలు బస్సులు పెట్టినప్పుడు సరిపోద్ది. కానీ లగ్జరీ బస్సెస్ ఇచ్చాం. కేరళలో టాప్ రాణి అరేంజ్మెంట్స్. వచ్చిన తర్వాత మీకు ఎలాంటి రిసార్ట్ ఇవ్వాలి? ఎన్నో ఉండే కేరళలో, చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళకి ఇచ్చేది ఒక స్టార్ రిసార్ట్ ఇవ్వాలి. దానికి కూడా ముందు నుంచి చెప్తున్నాం. ఎంతమంది అంటే చాలా మంది ఇవ్వలేదు. లాస్ట్ 3-4 days లో ఇచ్చారండి, మనకు లిస్ట్ వచ్చింది. ఎలాగ మేనేజ్ చేయగలుగుతాం? అయినా కూడా అలాంటి రిసార్ట్, స్టెర్లింగ్ రిసార్ట్ మీరు కొట్టి చూడండి సార్. మున్నార్లో టాప్ మోస్ట్ రేటింగ్ రిసార్ట్ అండి అది. ఎక్కడ తగ్గలే మనం. అంతమందికి కొన్ని రూమ్స్ అంటే 80-90, కొన్ని అంటే ఏం లేదు, మ్యాక్సిమం దొరికాయి. చిన్న అడ్జస్ట్మెంట్ చేసాం అంతే అక్కడ, అందరికీ చిన్న అడ్జస్ట్మెంట్. అట్లా 5-star రిసార్ట్, ఫుడ్ అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తు చేస్తున్నాను అంతే. నిన్న 2 days మనం మాట్లాడారా, గురువారం శుక్రవారం అందరితో నేను తీసుకున్నా. బట్ ఎవరు ఏం తీసుకున్నారు అనేది కావాలి. కాబట్టి ఈరోజు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీకు నేను తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, అక్కడి నుంచి
రికగ్నైజేషన్ మీరు గమనించండి, ఎంత ఇంపార్టెంట్ తెలుసా రికగ్నైజేషన్. ప్రతి మనిషికి ఈరోజు మీరు కష్టపడారండి, ఒక అచీవర్ అండి మీరు. ఈ ఫస్ట్ స్టెప్ అంట, నేను ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. 100 స్టెప్స్ అయినా కూడా మనం ఎక్కగలుగుతాం, కానీ వేసే మొదటి అడిగే ఇంపార్టెంట్. మొదటి స్టెప్ లో మనం నిలబడ్డామంటే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. కాబట్టి మనం ఏం చేశామంటే రికగ్నైజేషన్. మీరు గమనించండి ఫ్రెండ్స్, నేను 2010లో ఒక గోల్డ్ ర్యాంక్ అచీవర్ గా ఒక కంపెనీలో అచీవర్ గా వెళ్తే, ఇదే కొచ్చిన్ లో ఒక స్టార్ హోటల్లో జస్ట్ వాళ్ళ కేరళ సాంప్రదాయంలో నాకు మొదట వేసిన దండ ఈ రోజుకి నాకు మైండ్ లో నిలబడిపోయింది. మెమరీస్, అది రిమెంబర్ చేసుకున్నా నేను. కేరళ సాంప్రదాయం చాలా టాప్. మనకు తెలియకుండా ఎలాగొస్తుందంటే డ్రమ్స్ లో ప్రతి ఒక్కరు ఒక స్టెప్ లోపలే వచ్చేస్తుందండి. అసలు ఆనందం అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కేరళ సాంప్రదాయంలోటి ప్రతి ఒక్కరికి డ్రమ్స్, అసలు దాన్ని అరేంజ్ చేశాం, ఉండాలి, ఏమైనా పర్లేదన్నాం. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రండి, ప్రతి ఒక్కరికి గార్లాండ్. ఇక్కడ అచీవర్సా, వీళ్ళు 3 స్టార్ 5 స్టార్ సిల్వర్సా కాదు, వచ్చిన వాళ్ళందరూ అచీవర్సే. ప్రతి ఒక్కరికి గార్లాండ్, బొట్టు పెట్టి స్వాగతం. ఎంట్రీ అయిన తర్వాత మీది అక్కడ వెళ్ళిన తర్వాత మీ ఏవీలో మీ ఫోటో అచీవర్ గా మీరు చూసుకున్నారా? చూసుకోండి, ఎంత ఆనందం ఉంటుందండి. అసలు అంతమందిలో నువ్వు రికగ్నైజ్ కావడం ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పర్సనల్ గా డాష్ మీద ఉండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మెమరీ తీసుకెళ్లాలని ఇచ్చాం, గిఫ్ట్. ఇవన్నీ ఎందుకు తెలుసా? నేను ఆల్రెడీ నాకు తెలుసు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇచ్చాం. ఇవన్నీ ఏ ఊరు మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇవన్నీ మీటింగ్ కూడా లేదు, చాలా మంది మీటింగ్లు కూడా చేయలేరు, అంతమందికి హాల్ దొరకదండి. అలాంటి స్టార్ హోటల్లో మనం చేశాం మీటింగ్. ఇవన్నీ ఎందుకు తెలుసా? క్వాలిటీ. ఈరోజు మీకు క్వాలిటీ టీం ఉంది, క్వాలిటీ లీడర్షిప్ ఉంది, మీరు క్వాలిటీని అనుభవించాలని మనం ఇచ్చాం ఫ్రెండ్స్. మరి అక్కడి నుంచి యాక్చువల్గా అక్కడే పెట్టవచ్చు 2 days, మాకు కూడా ఈజీ. అసలు అక్కడే ఫుడ్ పెట్టేసి పక్కనంతా చూపించవచ్చును. కానీ కేరళ అంటే ఇంకోటి కూడా ఫేమస్, అదేంటంటే బ్యాక్ వాటర్ లో జస్ట్ మనం 1 day. సార్ ఎవరో మాట్లాడుతున్నారు, థ్రిల్లింగ్. కేరళ అందాలు చూడాలి, రన్నింగ్ లో వెళ్తూ చూడాలి, ఒక అద్భుతం అసలు అది. దాన్ని మిస్ కాకూడదు అనుకున్నాం. కష్టమైన పర్లేదు, మనకు ఉండే టైం తక్కువ, మనకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఒక్క డే కూడా చాలు మన బడ్జెట్, కానీ అక్కడ కూడా మనం తీసుకెళ్ళాలి. ఆ టైం అట భీష్మ గారు మీరందరూ అదే కోస్ట్ సార్, కోస్ట్ ఎవరైనా అక్కడ మాట్లాడకండి ప్రెజెంట్. అదే నేను చెప్పినట్టు మాట్లాడండి, టైం లేదు మనకు. సో అలాగా మనం తీసుకెళ్ళాం నిజంగా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, మనకు ఒక ప్లానింగ్ ఉంది. ఆయన చెప్పినట్టు జస్ట్ మనం 9 గంటలకు బయలుదేరితే 1 గంటకి అంతా వెళ్ళిపోదామంటే అక్కడికి వెళ్ళాలి అనుకున్నట్లు, కానీ కొన్ని రోడ్స్ బాగలేవు, కొన్ని టైం మనం అనుకున్నట్లు డిలే అయింది. నేను ఒప్పుకుంటున్నాను, నాకు కూడా సెకండ్ డేకి అరేంజ్ చేయాలనుకున్నాం ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్, కానీ కుదరలే. అన్ని అరేంజ్ చేశాం, కానీ కొద్దిగా డిలే అయింది అంతే. అక్కడ దాంట్లో ఎంతో మంది, కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది ఇబ్బందిగా. ఇప్పుడు నేను చెప్తా ఈ పాయింట్ మీకు. థర్డ్ పాయింట్ నేను చెప్పాను, పేషెన్స్. ఫ్రెండ్స్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పేషెన్స్ ఉండాలి సార్ అంటారా? ఎందుకు పేషెన్స్ ఉండాలంటే, నేను స్టార్టింగ్ లో అడిగా ఎందుకు వచ్చారు న్యూ యంగ్ లో అంటే, మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలి, మాకు డ్రీమ్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీకి నేను ఏదో చేయాలి, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏంటో చూపించాలని వచ్చినప్పుడు పేషెన్స్ అనేది కావాలన్నా వద్దా ఫ్రెండ్స్? కొద్దిగా పేషెన్స్, అది లేకపోతే మనం సక్సెస్ కాలేమండి. పాయింట్ నోట్ చేసుకోండి, దిస్ ఈజ్ ఆల్సో ట్రిగ్గర్ పాయింట్. మనకు పేషెన్స్ లేకపోతే మనకు మాత్రం 100 కోట్లు కావాలి, మనకు మాత్రం నెలకు లక్షల రూపాయలు కావాలి, కానీ ఇక్కడ మాత్రం మన పేషెన్స్ ఉండదు. ఉండాలా వద్దా?